పొదిలి పిడుగురాళ్లలో ఆర్యవైశ్యులపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘ నేత కొనగళ్ల విద్యాధరరావు డిమాండ్ చేశారు. పొదిలి పిడుగురాళ్లలో ఆర్యవైశ్యులపై దాడులను ఖండిస్తూ మంగళవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా ఉన్న త్రిమూర్తుల సర్కిల్ వద్ద ఆర్యవైశ్యులు నిరసన తెలిపారు. ఈ ఆందోళనకు ఆర్యవైశ్య నాయకులు కొనగళ్ల విద్యాధరరావు, రాఘవ, బాలు నేతృత్వం వహించారు. పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని ఆర్యవైశ్యులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదిలి పిడుగురాళ్లలో ఆర్యవైశ్యులపై పోలీసు అధికారులు దాడులకు పాల్పడ్డారని తీవ్రంగా ఖండించారు. పొదిలిలో ఆర్యవైశ్యుని వాహనం అడ్డంగా వచ్చిందని ఎస్ఐ దాడికి పాల్పడడం దారుణమన్నారు. పిడుగురాళ్లలో ఆర్యవైశ్య మహిళ పట్ల సిఐ దారుణంగా ప్రవర్తించి ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే ఇందుకు కారణమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించే ఆర్యవైశ్యులపై దాడులకు తెగపడడం అన్యాయమన్నారు. ఆర్యవైశ్యులను పొగిడిన చంద్రబాబు నాయుడు వారిపై జరిగిన దాడుల పట్ల స్పందించకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే ఆర్యవైశ్యులపై దాడులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. వీఆర్కి పంపి చేతులు దులుపుకోకుండా వారిని సస్పెండ్ చేయాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తొలుత గాంధీజీ, పొట్టి శ్రీరాములు, రోషయ్య విగ్రహాలకు ఆర్యవైశ్య నేతలు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవైశ్యుల మీద దాడిని ఆర్యవైశ్యుల మీద దాడిని ఖండించాలి. ఆర్యవైశ్యుల మీద దాడిని పొదిలి పిడుగురాళ్లలో జరిగిన ఆర్యవైశ్యుల మీద దాడిని పొదిలి పిడుగురాళ్ల మీద జరిగిన ఆర్యవైశ్యుల మీద దాడిని ఖండించాలి. ఆర్యవైశ్యుల మీద దాడిని ఖండించాలి. ఆర్యవైశ్యుల మీద దాడిని ఆర్యవైశ్యుల ఐక్యత. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ అరాచకత్వం, మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి సందర్భంగా పొదిలిలో జరిగినటువంటి మాదాల అవినాష్ ఎరువుల వ్యాపారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విజయవాడ నగరంలో ఆర్యవైశ్యులందరూ ఇలాంటి సబ్జెక్ట్ ని లేదా ఆర్యవైశ్యుల మీద దాడిని ఖండిస్తూ పిడుగురాళ్లలో జ్యోతి మీద చేసినటువంటి ఒక ఆడ కూతురు మీద అమానుషకరంగా చట్ట విరుద్ధంగా మరి డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు పోలీసు వ్యవస్థ నడుస్తుంది. అదే కాదు, కక్షలు కారుణ్యాలతో రాష్ట్రం అతలాకుతలం అయిపోతూ మరి ఈ సందర్భంలో ముఖ్యంగా ఆర్యవైశ్య వ్యాపారస్తుల మీద దాడి చేయడం అంటే మరి ఎంత దుర్మార్గమైనటువంటి చర్య. కేవలం అతను ట్రాఫిక్ లో నుంచి అతను సైడ్ ఇవ్వలేదని అక్కడ ఉన్నటువంటి పొదిలి సిఐ నిర్దాక్షిణ్యంగా కొట్టి అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి సంఘటన. అలాగే పొదిలిలో వ్యాపారస్తురాలు మరి ఆయన భర్త మరి ఉన్నటువంటి బాకీల విషయం కావచ్చు, ఏదైనా పరిష్కారం చేయడానికి సివిల్ కోర్టు, చట్టం, న్యాయం అన్నీ ఉంటాయి. కానీ పోలీస్ వ్యవస్థ ఒక ఆడ కూతురు మీద మరి ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరిమణి మీద ఆ విధంగా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రభుత్వం ప్రజలకి, అలాగే కేవలం వయసునే కాదు ప్రజలకు కూడా లా అండ్ ఆర్డర్ రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నది. కాబట్టి వెంటనే ఈ లా అండ్ ఆర్డర్ మీద, హోంమంత్రి మీద, అక్కడున్న సిఐ మీద చర్య తీసుకుని ఈ కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కోసం, ప్రజల రక్షణ కోసం వెంటనే ప్రక్షాళన చేసి వీళ్ళ అందరినీ రక్షించవలసిన, వ్యాపారస్తుల్ని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఇలాంటి తీవ్రమైన సంఘటన ఆర్యవైశ్య సంఘాలన్నీ ఖండించాలి. వెంటనే సిఐ క్షమాపణ చెప్పి పొదిలి సిఐకి వెంటనే శిక్ష విధించే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ హరించాడు. కాబట్టి కేవలం అతను దౌర్జన్యం చేసి ప్రజలను కాపాడవలసిన సిఐ ప్రజలపై దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా విజయవాడ నగర ఆర్యవైశ్యులందరం ఖండిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. రాబోయే తరంలో కానివ్వండి, రాబోయే కాలంలో కానివ్వండి, ఎక్కడ ఎటువంటి సంఘటన అయినా లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కాపాడాలి, ప్రజలను రక్షించాలి తప్ప ఈ దుస్సరమైన సంఘటన చేయకూడదని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఆర్యవైశ్యుల మీద కానివ్వండి, లేదా పేద ప్రజానీకాల మీద కానివ్వండి, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నీ వెంటనే మేల్కొని ప్రజలకు స్వేచ్ఛని, రక్షణని, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందరికీ మరి అమలుపరిచే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉంటే
ముఖ్యంగా ఆర్యవైశ్యుల పైన. ఒక సంవత్సరం క్రితం అనంతపురం జిల్లాలో ఒక ఆర్యవైశ్యుని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే కాలువ శ్రీనివాసు నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో ఆయన అనుయాయులు అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న మీడియాకు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ కూటమిలో ఉన్న ఆర్యవైశ్య నాయకులకు కానీ కనపడలేదు. అలాగే అనేక సందర్భాల్లో అనంతపురం జిల్లాలోనే చూస్తే అనేక మంది వ్యాపారస్తుల్ని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడు ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కానీ బీజేపీలో జనసేనలో ఉన్న ఆర్యవైశ్య నాయకులు ఎవరికీ ఈ ఆర్యవైశ్యులు పడిన పాటలు కనపడలేదు. కానీ గత ప్రభుత్వంలో ఏదో కించిత్ చిన్న చిన్న సంఘటనలు కూడా భూతద్దంలో పెట్టి వారి యొక్క స్వలాభం కోసం కూటమి అధికారంలోకి తెచ్చుకోవడం కోసం వారి యొక్క అధికార దాహం కోసం కులాన్ని భ్రష్టు పట్టించి కులంలో రెండు చీలికలుగా చేసి వైఎస్ఆర్సీపీ ఆర్యవైశ్యులని తెలుగుదేశం ఆర్యవైశ్యులని చెప్పి విభజన చేసి ఈ సంఘటితంగా ఉండేటువంటి ఆర్యవైశ్య సంఘాలని చీల్చి వాటిని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు ఈ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులందరూ కలిసి. ఇవాళ ఇలాంటి దుస్సంఘటనలు మొన్న చూస్తే పొద్దుల్లో 5 రోజుల తర్వాత నిన్న వీఆర్కి అటాక్ చేయడం జరిగింది. ఇదే కనుక వైఎస్ఆర్సీపీ హయాంలో జరుగుంటే నానా యాగి చేసి 5 రోజుల్లో రాష్ట్రం అంతా భ్రష్టు పట్టించే విధంగా కులంలో ఉన్న ఆర్యవైశ్య నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరూ రోడ్లు ఎక్కేవాళ్ళు. ఇవాళ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుందని 5 రోజుల తర్వాత నిన్న హడావుడిగా వెళ్ళిపోయి ఎస్ఐని వీఆర్ లో పెట్టడం జరిగింది. వీఆర్ లో పెట్టడం కాదు, అతన్ని సస్పెండ్ చేసి విచారణ కమిటీ వేసి దాని మీద ఒక రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపి వ్యాపారస్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ అన్యాయం జరిగినా ఆర్యవైశ్య సంఘాలు ఊరుకోవు అనే విధంగా ఈ వ్యవస్థనైతే ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం నడిచేదే వ్యాపారస్తులు కట్టే పన్నుల మీద. ప్రజలు వ్యాపారస్తుల ద్వారానే పన్నుల్ని రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకి కడుతున్నారు. ఆ రాష్ట్ర ఖజానా నుంచే ఈ లా అండ్ ఆర్డర్ లో ఉన్న పోలీస్ విభాగానికి జీతాలు వస్తున్నాయని ఈ పోలీస్ వ్యవస్థ కూడా గుర్తించాలి. మా డబ్బులతోటి అంటే మా ప్రజల ద్వారా మేము వ్యాపారాలు చేస్తూ మేము కట్టే పన్నులతో జీతాలు ఇచ్చి మీతో కొట్టించుకోవడానికి ఆర్యవైశ్యులేమి చేతగాని దద్దమ్మలు కాదు. అవసరమైతే లా అండ్ ఆర్డర్ ని పక్కన పెట్టాలన్నా కూడా ఆర్యవైశ్య సంఘాలు సంఘటితంగా ముందుకు వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ హోమ్ మినిస్టర్ గారు, సీఎం గారు ఆర్యవైశ్యుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దీన్ని గుర్తెరిగి రోడ్ల మీద మళ్ళీ మిమ్మల్ని ఈడ్చే పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ప్రజెంట్ గా కొట్టే హక్కు ఎవరు ఇచ్చారండి? ఏదైనా ఉంటే కేసు ఫైల్ చేసుకోవాలో అది న్యాయపరంగా ఎదుర్కొంటాం. పిడుగురాళ్లలో ఒక ఆడ కూతురు మీద నైట్ 12 దాకా 1 గంట దాకా స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు పెట్టింది కాక చాలా అరాచకాలు చేశారు. ఆమె ఆత్మహత్య కూడా చేసుకోపోయింది. ఆర్యవైశ్యులు అంటే అల్లా తప్ప కాదు. ఆర్యవైశ్యుల్లో కూడా మరో పొట్టి శ్రీరాములు, మరో మహాత్మా గాంధీ ఉన్నాడు. పొట్టి శ్రీరాములు లాగా నిరాహార దీక్ష అయినా చేస్తాము, శాంతియుతంగా మహాత్మా గాంధీ లాగా పోరాటాలు చేస్తాము. ఇటువంటి ఆర్యవైశ్యుల మీద దాడి మరొకసారి జరిగితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యాపార వర్గాల మొత్తాన్ని బంధుకు పిలుపునివ్వడానికి కూడా వెనకాడే పరిస్థితి లేదు. అందరూ ఆర్యవైశ్యులు పిడుగురాళ్ల పొదిలిలో జరిగిన దాడికి అందరూ అండగా ఉంటాం. మన ఈ మధ్యనే పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు సీఎం గారు ఒక మాట అన్నారు, ఆర్యవైశ్యులు అంటే నమ్మదస్తులు, నమ్మకస్తులు, వాళ్ళు సంపాదించిందంటే 20 పైసలు దైవగుణాలకి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారని చెప్పిన సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆర్యవైశ్యుల మీద జరిగితే నమ్మకస్తుడిని అని మీరే చెప్పారు, స్వామ్యులని మీరే చెప్పారు. ఈ దాడిని మీరు ఎందుకు కన్నెత్తలేకపోతున్నారు? ఇప్పటివరకు హోంమంత్రికి మీరు ఎందుకు ఆర్డర్ చేయలేకపోతున్నారు? ఆర్యవైశ్యుల మీద దాడిని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇంతవరకు జరిగి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కల మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇది ఇలాగనే జరిగితే రాబోయే కాలంలో మరో పొట్టి శ్రీరాములు, మరో మహాత్మా గాంధీ ఇలాగా అందరూ రోడ్ల మీదకి ఎక్కి పోరాటాలు చేస్తాం. మేమేమి దెబ్బలు కొట్టాం, మేమేమి దెబ్బలు తినం, శాంతియుతంగానే చేస్తాం. అవసరమైతే నిరాహార దీక్షలు చేసి కూడా మా హక్కులను మేము సాధించుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.